శ్రీరామం త్రిజగద్గురుం సురవరం సీతామనోనాయకం. శ్రీరామం త్రిజగద్గురుం సురవరం సీతామనోనాయకం. శ్యామాంగం శశికోటిమంజువదనం వక్షోల్లసత్కౌస్తుభం. శ్యామాంగం శశికోటిమంజువదనం వక్షోల్లసత్కౌస్తుభం. సౌమ్యం సత్వగుణోత్తమం సుసరయూతీరే వసంతం ప్రభుం. త్రాతారం సకలార్థసిద్ధిసహితం వందే రఘూణాం పతిం. వందే రఘూణాం పతిం. శ్రీమన్నారాయణుడి దివ్య అవతారాలలో పరిపూర్ణమైన అవతారం శ్రీరామావతారం. అందుకే శ్రీరామచంద్రమూర్తి త్రిజగద్గురుం, మూడు లోకాలకు గురుస్థానీయుడు. తాను ఆచరించి లోకానికి ఆదర్శంగా నిలిచిన మహనీయమూర్తి. సురవరం, దేవతలలో శ్రేష్ఠుడు. సీతామనోనాయకం, సీతాదేవి హృదయాన్ని దోచుకున్నవాడు. సీతాదేవికి ఆనందాన్ని కలిగించే పరమాత్మ స్వరూపుడు. శ్యామాంగం, నీలమేఘశ్యాముడు. శశికోటిమంజువదనం, శ్రీరామచంద్రమూర్తి ముఖం కోటి చంద్రుల కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. వక్షస్ ఉల్లసత్ కౌస్తుభం, వక్షస్థలంలో కౌస్తుభం ప్రకాశించేవాడు. కౌస్తుభమణిని ధరించినవాడు అంటే సాక్షాత్తు శ్రీరాముడే నారాయణుడు అని నిరూపించటం. సౌమ్యం, సౌమ్య గుణం కలిగినవాడు. సర్వావయవ సౌందర్యమే కాదు, సర్వావయవ సౌమ్య గుణం కూడా కలిగినవాడు. సత్వగుణోత్తమం, సాత్వికమైన గుణం కలిగినవాడు. ఎక్కడ వసిస్తాడు స్వామి? సుసరయూతీరే వసంతం ప్రభుం, సరయూ నదీ తీరంలో అయోధ్య నగరంలో స్వామి విలసిల్లుతూ ఉంటాడు. సరయూ నదీ తీర సతత సన్మంగళ ప్రభవోన్నత కళా వైభవంబు అంటుంది కవయిత్రి మొల్ల. అటువంటి సరయూ నదీ తీరంలో నివసించే స్వామి త్రాతారం, మనందరికీ రక్షకుడు. సకలార్థ సిద్ధి సహితం, సమస్తమైన ప్రయోజనాలను నెరవేర్చేవాడు. రాముణ్ణి నమ్ముకుంటే ఏది కావాలంటే అది ఇస్తాడు. శ్రీకృష్ణుణ్ణి నమ్ముకుంటే మనకి కావలసినవే కాదు, ఆయనకి కావలసినవి అన్నింటినీ ఆయన తీసుకుంటాడు. కృష్ణావతార ప్రయోజనం వేరు, రామావతార ప్రయోజనం వేరు. త్రాతారం సకలార్థ సిద్ధి సహితం వందే రఘూణాం పతిం. అటువంటి రఘువంశ శ్రేష్ఠుడైన, రఘువంశ చక్రవర్తి అయిన శ్రీరామచంద్రమూర్తికి నమస్కారాలు అర్పిద్దాం.